పిల్లలు మనం కథ చెప్పుకుందామా? కథ పేరు అల్లరి కాకి కథ. మనం ఇప్పుడు ఒక పాట పాడుకుందామా? కథ విందామా? మనం కథ విందామా? కథ విందామా? మనం కథ విందామా? చిన్ని కథ, చిట్టి కథ, బుజ్జి కథ, పొట్టి కథ. కథ విందామా? మనం కథ విందామా? పిల్లలు మనం ఇప్పుడు అల్లరి కాకి కథ చెప్పుకుందాం, సరేనా పిల్లలు? కాకి ఎట్లుంటది రా, మీకు తెలుసా? అది ఏ కలర్ లో ఉంటది? దానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? ఎన్ని కాళ్ళు ఉంటాయి? అది ఎట్లా అరుస్తుంది? అయితే మనము ఇప్పుడు అల్లరి కాకి కథ చెప్పుకుందాం, సరేనా? అనగనగనగా ఒక ఊరిలో కాకి పిల్ల ఉండేది. అయితే కాకి ఒకరోజు బయటకి వెళ్ళింది, పని మీద బయటకి వెళ్ళింది. అప్పుడు కాకి పిల్లకి ఏం చెప్పిందో తెలుసా? అల్లరి పనులు చెయ్యకు, ఇంట్లో మంచిగా ఆడుకో అని వాళ్ళ అమ్మ కాకి పిల్ల కాకి చెప్పి బయటకి వెళ్ళింది. వెళ్ళగానే అల్లరి కాకి ఏం చేసిందో తెలుసా? అన్ని అల్లరి పనులు చేసింది. నీళ్ళన్నీ పారబోసింది, కుండలన్నీ పగలగొట్టింది. నీళ్ళతోని ఆడి 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 అలసిపోయింది. అలసిపోయినప్పుడు మనకి ఏమైతుంది? దాహం వేస్తుంది కదా. ఆడి 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 అలసిపోయింది. అలసిపోగానే అప్పుడు దాహం వేసింది. దాహం వేయగానే తాగుదామంటే నీళ్ళు ఉన్నాయా? మరి లేవు. అన్ని అల్లరికాకి ఏం చేసింది? పారబోసింది. అప్పుడు అలసిపోయి పడుకొని దాహం దాహం ఇట్లా దాహం దాహం అని మూలుగుతుంది. మూలుగుతున్నప్పుడు ఎవరికి వినిపించింది? పక్కింటి అవ్వకాకి వినిపించింది. పక్కింటి అవ్వకాకి వినిపించగానే అవ్వకాకి వచ్చి, ఏమైంది కాకి పిల్ల ఏమైంది, ఎందుకు మూలుగుతున్నావు అని అడిగింది. అడగానే అప్పుడు కాకి పిల్ల, నాకు బాగా దాహం వేస్తుంది, తాగుదామంటే నీళ్లు లేవు అని చెప్పింది. చెప్పగానే పక్కింటి అవ్వకాకి నీళ్లు తీసుకొని వచ్చింది. నీళ్లు తీసుకొని రాగానే ఎట్లా తాగుతుంది కాకి పిల్ల? తాగుతుంది. ఎట్లా తాగుతుంది పిల్లలు? తాగుతుంది. తాగి అప్పుడు అల్లరికాకి ఏమన్నదో తెలుసా? అల్లరి పనులు ఎప్పుడు చేయకూడదు, నీళ్లు ఎప్పుడు పారబోయకూడదు, నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలి అని అప్పటి నుంచి అల్లరి పనులు చేయడము మానేసింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చా? మరి అల్లరి పనులు నీళ్లు పారబోస్తారా పిల్లలు? మీరు నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి, సరేనా? ఇది ఇప్పుడు మనం ఏం కథ చెప్పుకున్నాము? బాగుందా పిల్లలు?